సో కృష్ణుడు అంటాడు దుఃఖాలయం అశాశ్వతం. సరే, మనం అందరూ టెక్నాలజీ ఉపయోగించి పెద్ద పెద్ద చదువుకొని గొప్ప గొప్ప ఆఫీసర్ ప్లేస్లకు వెళ్ళి కంపెనీలో చూస్తే ఒక స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ ఉంది, అంటే R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. రీసెర్చ్ చేయడం, దాన్ని డెవలప్ చేయడం. ఒకప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ ఒక చిన్న మ్యాట్ వేసుకొని కూర్చునేవాళ్ళు. తర్వాత ఏమైంది, అది చెక్క బల్లలుగా తయారైంది. దాని నుంచి మళ్ళీ ఇనుప చైర్లకు వచ్చినాయి. దాని తర్వాత ప్లాస్టిక్ చైర్లు వచ్చినాయి. ఇప్పుడు దాని తర్వాత కుషన్ సోఫా వచ్చింది. దానిపైన ఇప్పుడు ఇంకా దాంట్లో మళ్ళీ కూర్చుంటే లేవలేనికి అలాంటి సోఫాలు వచ్చినాయి. చూడండి, పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు, చాలా ఇంటెలిజెంట్ వాళ్ళు ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసుకొని మార్నింగ్ పర్టికులర్ టైం నుంచి సాయంత్రం వరకు పెద్ద రీసెర్చ్ చేస్తున్నారు. ఎందుకు? ఈ దుఃఖాలయాన్ని, ఈ అశాశ్వతమైన దుఃఖాలయాన్ని శాశ్వతం చేసుకోవాలని. కానీ వాళ్ళు ఫస్ట్ అశాశ్వతం, వాళ్ళు కూడా ఉండరు. సో అన్నాడు, ఈ దుఃఖాలయం మిజరబుల్ ప్లేస్, దీన్ని మనం అందరం ఏం చేస్తాం, సుఖాలయంగా మార్చాలని చూస్తున్నాం. భగవంతుడు దుఃఖాలయం మరి అశాశ్వతం, నువ్వు ఎంత ప్రయత్నించి శాశ్వతం కూడా కాదు. అంతే కదా, మనం ఎంతకాలం బతకగలం? 7 సంవత్సరాల లేదు, మనం 100 సంవత్సరాలు మనకి ఇచ్చారు. ఒక చీమ ఉంది, దానికి కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని నెలలు ఉండొచ్చు. మనకి ఈ మినుగురు పురుగు ఉంటుంది కదా, ఈ వర్షాకాలంలో చూస్తే ఒక చిన్న పురుగు మినుగు ఉంటుంది. అలాంటి పురుగు, దానికి లైఫ్ స్పాన్ 24 hours. మనం చూస్తాం లైట్ దగ్గర, వర్షం వచ్చిన లైట్ దగ్గర కొన్ని పురుగులు వస్తాయి. అవి అక్కడ లైట్ చుట్టూ తిరుగుతుంది. పొద్దున్న చూసాక చనిపోయాయి. అది సాయంత్రం పుడతారు, పొద్దున్న అంటే 12 గంటలు, దానికి 100 సంవత్సరాలు, మనకి 100 సంవత్సరాలు. కానీ మన చంద్రలోకంలో అయితే 10,000 సంవత్సరాల జీవనం ఉంటుంది. స్వర్గలోకంలో పోతే ఇంకా కొన్ని వేల సంవత్సరాలు ఉంటుంది. బ్రహ్మలోకంలో అది చాలా పెద్ద క్యాలిక్యులేషన్, మనం చెప్పుకునేప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. సో ఇక్కడ చిన్న చీమ నుంచి ఆ బ్రహ్మదేవుడు వరకు ఇదంతా టెంపరవరీ. ఏమంటే అది పరిస్థితి. చీమకు 12 గంటలు అయితే, ఒక చిన్న పురుగుకి 12 గంటల సమయం అయితే మనకి 100 సంవత్సరాలు, ఇంకొక లోకంలో కొన్ని వేల సంవత్సరాలు. అయినా కానీ చిన్న చీమ నుంచి బ్రహ్మదేవుడు వరకు వాళ్ళందరూ ఒక రోజు చనిపోవడమే. అదే కృష్ణుడు అంటారు, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. ఈ భౌతిక ప్రపంచంలో ఎవరన్నా కానీ, ఎంత గొప్పవాడన్నా కానీ, డబ్బున్నా, పేరున్నా, అధికారమున్నా, ఏమున్నా కానీ వాళ్ళందరూ ఈ 4 ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. అనేది జన్మ మృత్యు జర వ్యాధి. పుట్టకే పెద్ద. మనం అందరూ చిన్న బర్త్డే వస్తే గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాం. కానీ యాక్చువల్గా అది పుట్టక నీకు 10 సంవత్సరాలు నేను సెలబ్రేట్ చేస్తాను. ఏ సెలబ్రేషన్? బర్త్డే సెలబ్రేషన్, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే కాదు, అది దుఃఖించాల్సిన బర్త్డే. ఎందుకంటే నీ ఎంత ఏజ్ అంటే 10 సంవత్సరాలు కథమైపోయి, అంటే చావుకు నేను దగ్గరైపోతున్నా. మనం ఇంకా అలర్ట్ అవ్వాలి. మనం ఏమనుకుంటాం, 75 years. పెద్దవాళ్ళు ఒక ఆంధ్రాలో 75 ఏళ్ళు వసంతాలు సెలబ్రేట్ చేస్తున్నారు. నాకేం వసంతాలు? 75 సంవత్సరాలు. ఆయన సీఎం అన్నాడు, పక్క రాష్ట్రం సీఎం. 75 సంవత్సరాలు. చావు దగ్గర పడుతున్నానని చావు గురించి ఆలోచించు. ఈ మనిషి జన్మ చాలా దుర్లభమైంది. ఈ దీంట్లో స్పాన్ అనేది చాలా తక్కువ. 100 సంవత్సరాలు చిన్న మెరుగు లాంటిదంట. సో దీంట్లో మనం చావు దగ్గర పడుతున్నాం. ఈ సమయంలో దానికి ప్రిపేర్ అవ్వాలి. సో భగవద్గీత అంతా చెప్పేదేమంటే, మనం ఏ విధంగా చావు నుంచి తప్పించుకోవాలి, ఈ చావును మనం ఏ విధంగా తప్పించుకోవాలి, ఇది భగవద్గీత సీక్రెట్. దానికోసం ప్రయత్నించు. అంటే మనం దీన్ని నేను 2045 బతుకుంటానో లేదో, కానీ అప్పుడు గురించి నేను ఆలోచిస్తుంది. అక్కడ ఏదో చేయాలని తెలుసు కదా, విజన్ 2045. నువ్వు ఉంటే నీకు పట్టుబట్ట సంవత్సరాలు ఉంటావో తెలియదు. ఇంకొచ్చే 40 సంవత్సరాలు ఎక్కడో గురించి ఆలోచిస్తుంది. తప్పులే, కానీ మెయిన్ ఏమంటే భగవద్గీత నీ కర్తవ్యాన్ని చేస్తూ దీని గురించి ఆలోచించు. ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ జన్మ మృత్యు జర వ్యాధి ఉన్నాయి కదా, ఇది నిజమైన దుఃఖము దోషము. దీని నుంచి తప్పించుకోవాలి. నువ్వు దీన్ని పక్కన పెట్టేసి నువ్వు లేదు టెంపరరీ దాన్ని అటు ఇటు అడ్జస్ట్ చేస్తున్నావు. ఫలితంగా ఏంటి? ఫైనల్గా నిమిత్తాన్ని పశ్చాలి. మనము ఏదో చేయాలనుకుంటున్నాము, కానీ ఏదో జరుగుతుంది.
వాళ్ళు హనీమూన్కి పోయారు పాపము, తిరిగి వాళ్ళు వీడియో వచ్చేస్తున్నారు. చూడండి పరిస్థితి. సో ఇక్కడ అర్జునుడు కూడా ఆయన ఏమనుకున్నాడు, ఇక్కడున్న కౌరవులు వీళ్ళందరూ నా శత్రువులు, వీళ్ళందరినీ నేను సంహరించి రాజ్యాన్ని పొందుతాం, వాళ్ళకి గుణపాఠం లేదు. కానీ అక్కడ పరిస్థితి అంటే అతనేమనుకున్నాడు, ఓ నా బంధువులు చంపుకోవాలి, మా గురువులు చంపుకోవాలి, మా పితామహులు చంపుకోవాలి, మా ఫ్రెండ్స్ చంపుకోవాలి, మా రిలేటివ్స్. అర్జునుడు భౌతికంగా ఆలోచిస్తూ ఉన్నాడు. అంతకుముందు కృష్ణుడి యొక్క ఉపదేశంతో ఇన్స్పైర్ అయ్యాడు, యుద్ధానికి వెళ్ళాడు. ఇప్పుడేమి అంత ఈ ఆత్మ, ఈ శారీరక బంధాన్ని ఆయన ఆలోచిస్తున్నారు. ఈ అటాచ్మెంట్, ఫ్యామిలీ లవ్, డివైన్లీ బ్లెస్డ్ లవ్, ఇది ఇంగ్లీష్. అది స్వర్గంలో సుఖాలు అంటారు. ఫ్యామిలీ అటాచ్మెంట్ మనకి బంధించి నెక్స్ట్ మనకి ప్రధానమైపోతున్నాం. ఈ మనిషి జరగకుండా మనం ఇది చేస్తున్నాం. సో ఈ లోకంలో చూడండి, మనం ఎవరికి ఎంత సేవ చేసినా అల్టిమేట్ గా దుఃఖాన్ని కలిగిస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఎవరు? మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ మన దేశానికి సేవ చేసిన సెల్ఫ్లెస్ సేవ ఎవరు చేయలేరు. అవునా? ఆయన నిస్వార్థంగా జీవితాన్ని ఆయన 35 సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పుడు ఫ్యామిలీని వదిలేశారు. తర్వాత ఫ్యామిలీని పట్టించుకున్నారు. జీవితాంతమైన భారతదేశం కోసం బ్రిటిష్ వాళ్ళకి పంపించి మనం రూల్ చేయాలనుకున్నారు. కానీ ఏ రోజైతే ఆయన చనిపోయారో ఆ రోజు పొద్దున్న వాళ్ళ యొక్క శిష్యులతో అంటున్నారంట, ఫాలో చెప్తున్నారు, నేను చాలా దుఃఖంగా ఉన్నాను. నేను అనుకున్నాను బ్రిటిష్ వాళ్ళు పంపించేసి మన అందరూ సుఖంగా ఉందాము, హిందువులు ముస్లింలు అంతా ఏకమై యూనిటీగా ఉందామనుకున్నాము. ఇప్పుడు ఏమైంది? అంత డిస్ట్రిబ్యూట్ అక్కడ చూస్తే పాకిస్తాన్ హిందుస్థాన్ అయిపోయింది. అందరూ కలిసి ఉండాలని ఎంతో ప్రయత్నించారు, కానీ అందరూ విడిపోయారు. నేను మొత్తం పరిపాలన చాలా సింపుల్ గా ఉండి ఒక మార్గంలో వెళ్దాము డెమోక్రసీ అంటే వీళ్ళు డిమన్ క్రేజీ ఆఫీస్ 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 అనుకునేసి ఎవరు మాట్లాడడం లేదు. ఈ సమయంలో నాకు ఎంత దుఃఖంగా ఉంది, చాలా ఊరి నాకు శాంతిని కలిగిస్తుంది. అన్నాడు, సాయంత్రం. సో ఆయన చేసిన సేవకి ఫలితం ఏమొచ్చింది? చంపడం. సో ఈ లోకంలో మీరు ఎంతైనా సేవ చేయాలి, అది ఫ్యామిలీకి కానీ, లేకపోతే మన బంధువులకు కానీ, మన కమ్యూనిటీకి కానీ, మన దేశానికి కానీ, ఈ విధంగా ఏమంటే ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. మనము చిన్నప్పుడు ఉన్నప్పుడు మన సొంతం మనం ఆలోచిస్తాం. చిన్నప్పుడు నేను చిన్నగా నాకు గుర్తుంది, మా అన్న ఉండేవాడు. మా అమ్మాయి మన వంట చేసి ఫస్ట్ నాకే ఇవ్వాలి. మా అన్నకి తీసుకుంటే నేను తీసుకొట్టేవాడు. సో చిన్నప్పుడు నేనే తప్ప ఇంకెవరు కుదరదు. కొద్దిగా పెద్దవాళ్ళు వాళ్ళు, మా అమ్మ, మా నాన్న, మా అన్న, మా తమ్ముడు, మా చెల్లెలు, కొద్దిగా ఆ స్వార్థం అనేది కొద్దిగా ఎక్స్టెండ్ అవుతుంది. ఇంకొద్దిగా అయినప్పుడు నా పద్మశాలి, నా వైశ్య, నా కమ్మ, నా నాయుడు, మా మాదిక, ఈ విధంగా కమ్యూనిటీ దాకా వెళ్తుంది. ఇంకొద్దిగా అయితే మా స్టేటు, మీ స్టేటు, ఇంకొద్దిగా తర్వాత దేశం, మా దేశం, మా ఇండియా, మీరు పాకిస్తాన్, ఇది తర్వాత హోల్ హ్యూమానిటీ. కొంతమంది మొత్తం హ్యూమానిటీ క్లబ్స్ ఏం చేస్తారు, అందరూ మనుషులందరూ మంచిగా ఉండాలి. మనుషులందరూ జంతువుల పరిస్థితి అది మాకు సంబంధం లేదు. సో అది ఇంకా ఎక్స్టెండ్. కొంతమంది ఇంకో రకంగా ఇది చూస్తున్నారు, కొంతమంది జంతువులన్నింటినీ, కుక్కలన్నింటినీ వాళ్ళు ఇచ్చేస్తారు. కుక్కలు పట్టించుకుంటే ఆ పరిస్థితి, ఇంకోటి పరిస్థితి. ఇదేమంటే అది శాస్త్రం చెప్తుంది, ఇది వచ్చి స్వార్థం. అది ఎక్స్టెండెడ్ సెల్ఫిష్నెస్. సెల్ఫిష్నెస్ అది పోతూ అది ఎక్స్టెండ్ అవుతుంది. ఇక్కడ మనం చేస్తున్న మిస్టేక్ ఏమంటే ఈ స్వార్థంతో మనము ఏదో, ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను, ఆ పెళ్లి ఎందుకు చేస్తున్నాను? నన్ను నేను సాటిస్ఫై చేయడం కోసమే. కానీ అది ఎప్పుడైతే నా సాటిస్ఫాక్షన్ అది రాదు, అప్పుడు డైవర్స్, కొట్లాట, అది జరుగుతుంది. ఇప్పుడు అంతే కదా. అదే కదా, యంగ్ పీపుల్ ఒకప్పుడైతే పేరెంట్స్ అరేంజ్ చేస్తారు, అరేంజ్ మ్యారేజ్ అంటే. ఇప్పుడు ఏమంటే పేరెంట్స్ తో పాటు నేను చూసుకుంటాను, నా దారి నాది, మీ దారి మీది. అదేమైంది అంటే పిల్లిని ఎలా కట్టబెట్టేమో, ఈ పిల్లి ఎలా మింగేయదు. అదే వీళ్ళు అవుతూ ఉండేది, వీళ్ళు ఇష్టంగా వాళ్ళ ఇష్టంగా పెళ్లి చేసుకుంటున్నారు. అదేమవుతుంది, ఆ జాతకము, ఆ రాశి గీసి అంత కలవదు. అది ఎక్కడో ప్రాబ్లమ్స్ పెళ్లి కట్టాలి, విడాకులు. అది జరుగుతున్నది కాలం. సో మన సైన్స్, మన ఈ వైదిక కల్చర్ ఎంత గొప్పదంటే
ప్రతి ఒక్క దానికి సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. మూర్ఖులు ఏమంటారంటే ఇది స్టోరీస్ అంటారు, ఈ స్టోరీస్ అంటారు. మధ్యలో వచ్చిందని మధ్యలో పోయేదాన్ని దాని గొప్పగా వేరే మతస్థులు అది అంటారు. ఇది వచ్చి ఈ సనాతన ధర్మం ప్రతి ఒక్కటి మీనింగ్ తో కూడుకున్నది. ఇక్కడ ఏది ఇంతవరకు ఎవరికైనా ఈ భగవద్గీతలో ఇది 5000 సంవత్సరాలకు కృష్ణుడు ఈ భూలోకంలో రెండోసారి అర్జునుడు చెప్పాడు. అప్పటి నుంచి ఎవరు కానీ ఒక చిన్న తప్పున పడిన వారు లేరు, అవునా? దానికి ముందు 12 కోట్ల సంవత్సరాల ముందు ఇదే భగవద్గీత అర్జునుడికి సూర్యదేవుడికి కృష్ణుడు అక్కడ పోయి చెప్పాడు 12 కోట్ల సంవత్సరాలు. అప్పటి నుంచి వస్తూ ఈ భౌతిక ప్రపంచంలో 12,40,00,000 సంవత్సరాల నుంచి భగవద్గీత ఉంది. రెండోసారి 5,000 సంవత్సరాలు 5,232 అన్ని సంవత్సరాలు అర్జున్ చెప్పబడ్డాయి. సో ఈ భగవద్గీతలో ఇంతవరకు తప్పపడలేదు. అది ఈ వైదిక కల్చర్ యొక్క గొప్పతనం. కానీ అన్ఇంటెలిజెంట్ పీపుల్, లెస్ ఇంటెలిజెంట్ పీపుల్ వాళ్ళేమో స్టోరీస్ అది అంటారు. ఎందుకంటే చేతకానప్పుడు ఏం చేస్తారు, ఈ విధంగా ఏదో చేయాలి చెప్పాలి, అది జరుగుతుంది. సో ఈ శాస్త్రం చెప్తూ ఉండేది ఏమంటే ఈ భౌతిక ప్రపంచం ఇలాంటి దుఃఖాలను మీరు ఎంత దాన్ని పక్కన పెట్టి దాన్ని సుఖాలయంగా మార్చుకోవాలన్నా, లేదు మనం భౌతికంగా ఉండి నాది నా వాళ్ళు ఈ అటాచ్మెంట్స్ అది పోతూ ఉన్నా ఇక్కడ ఎవరు కానీ సాటిస్ఫై కాదు. మనం ఇప్పుడు ఏం చేయాలి? అర్జున్ చెప్తున్నాడు, నేనేదో ఇక్కడ వీళ్ళందరినీ చెప్పి రాజ్యాన్ని పొంది స్వర్గలోకాలు అనుభవించాలనుకున్నాము, కానీ పరిస్థితి ఏంటి అంతా నేను అనుకున్నది ఒకటి చూస్తూ ఉండేది. నిమిత్తాన్ని పశ్చాన్ని చూస్తూ ఉన్నాను, నిమిత్తాన్ని జస్ట్ ఆపోజిట్. నేను వచ్చిన ఉద్దేశం ఒకటి, కానీ ఇక్కడ ఓ కృష్ణ నువ్వు ఇక్కడికి తీసుకువచ్చావు, నువ్వు అన్నావు వీళ్ళందరినీ సంహరించి రాజ్యాన్ని ఏదో చెప్పావు, వీళ్ళు ఉండకూడదు అన్నావు, ఇక తీరా వస్తే నువ్వేం చేస్తున్నావు, నా చేతిని నా సొంత వాళ్ళు చంపించుకున్నావు. నువ్వు చెప్పేది ఏదో అనుకున్నాను కానీ నేను చూస్తూ ఉండేది వేరే అనేసి భగవంతునికి ఇప్పుడు ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతారు. సో మనం అందరూ ఏం చేస్తున్నాం? భగవద్గీతలో శాస్త్రాలలో చెప్తుండేది మనమందరూ జీవేర స్వరూప నిత్య కృష్ణ దాస్, మనమందరూ దాసులము. ఎవరికి దాసులము? కృష్ణుడికి, భగవంతుడికి, నారాయణకి మనం దాసులం. మన కర్తవ్యం ఏంటి? మనం ఆయనకి సేవ చేయడం, ఆయనకి సెల్ఫ్లెస్ గా సేవ చేయడం. కానీ మనము దాన్ని పక్కన పెట్టేసి ఇక్కడ వచ్చి ఆ భగవంతుని సేవ చేయడం వదిలేసి మనము నాది, నా వాళ్ళు, నా ఫ్యామిలీ, నా పిల్లలు, నా కమ్యూనిటీ, నా దేశము, నా కమ్యూనిటీ, ఈ విధంగా వీటికి సేవ చేస్తున్నాం. ఇది ఎప్పటికీ మనకి సుఖాన్ని ఇవ్వదు, శాశ్వతమైన బెనిఫిట్ ఇవ్వదు. సో అలాంటి శాస్త్రం చెప్తే కామాదిన కఠినం దుర్విశేష పాలిక. నేను అనుకున్నాను ఈ ఇంద్రియాలు ఉపయోగించి నేను హ్యాపీగా ఉందామని ఈ ఇంద్రియాలు సేవ చేశాను, కానీ ఆ ఇంద్రియాలు ఎప్పుడు మనకి దుఃఖాన్ని మిగిలిస్తూ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? నేను సాంప్రదాయం లభ్య, నాకు నేను ఇంటెలిజెంట్ గా ఆలోచించాలి. ఎంత సేవ చేసినా ఈ శరీరానికి అల్టిమేట్గా దుఃఖాన్ని కలిగిస్తుంది. అలాంటి సమయంలో ఈ ఇంద్రియాలకు సేవ చేయడం కంటే ఆ భగవంతునికి, ఇంద్రియాధిపతి ఎవరు? ఆ భగవంతునికి ఋషికేశుడు ఎందుకు సేవ చేయాలి? ఈ ఇంటెలిజెంట్ గా వచ్చిందనుకోండి మన యొక్క అన్ని ప్రాబ్లమ్స్ ఫటాఫట్. ఈ ఒక్క ఇంటెలిజెంట్ ఏంటంటే నేను ఇంతకాలము నా శరీరానికి, నా బంధువులకి, నాది నాది అనుకుంటూ అందరికీ సేవ చేశాను, దీనివల్ల ఫలితం ఏమంటే దుఃఖమే మిగిలింది. ఇది ఎంతటితో తీరదు. ఈ రోజు నేను తెలివిగా ఆలోచించాలి, ఏంటంటే వీటినన్నింటిని పక్కన పెట్టి ఆ పరమాత్మ భగవంతునికి సేవ చేయాలి, అది ఆలోచించాలి. ఎగ్జాంపుల్ ఇచ్చాడు కదా గురువు గారు, ఈ శ్లోకంకి ప్రవచనించారు, ఈ ఎగ్జాంపుల్ ఇస్తారు. నేను చెప్పాను ముందుగా, ఒక వ్యక్తి పైలట్ కావాలని అయ్యాడు, అతని చేతికి విమానం ఇచ్చారు, అతను పైన వెళ్తూ ఉన్నాడు, విమానం నడుపుతూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే డేంజర్ వచ్చిందో వేరే విమానం వచ్చి కాపాడాలని అతను అనుకోకూడదు, అతను కాపాడుకోవాలి. అదేవిధంగా ఈ శరీరం విమానం అనుకుంటే దీంట్లో మనం ఉంచబడ్డాం, మన కర్మానుసారంగా ఇక్కడ ఈ శరీరాన్ని మనం పొందాం. మనం ఇప్పుడు చాలా కేర్ఫుల్, ఫైలట్ అయి ఉండాలి, చాలా ఇంటెలిజెంట్ ఫైలట్. ఈ శరీరాన్ని ఉపయోగించి
ఏ విధంగా మన యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే నతే స్వార్థగతమే విష్ణు. సో అక్కడ అంటున్నారు, ఇక్కడ ఎక్కడో ప్రభుపాదులు చెప్తున్నారు, ఏంటి మన యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి? ఎవరు భగవంతుని పట్ల ఇష్టమును కలిగి ఉండడు. శ్రీకృష్ణుని సంకల్పించి అర్జునుడు ఇక్కడ తన నిజమైన లాభం పట్ల జ్ఞాన శూన్యతను ప్రదర్శిస్తున్నాడు. ప్రతి ఒక్కరి నిజ లాభము విష్ణువు లేదా కృష్ణుని యందే ఉంటుంది. ప్రతి ఒక్కరి నిజమైన లాభము, మనకి నిజమైన ప్రాఫిట్ ఏదైతే ఉందో అది ఎక్కడ? ఆ భగవంతునికి సేవ చేయడంలోనే. మనం ఎప్పుడైతే ఆ భగవంతుని సేవ చేస్తాం